తాగుడుకు అడ్డ పల్లె ప్రకృతి వనం. స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఇదేనా? ప్రకృతి వనమును పట్టించుకొని గ్రామ కార్యదర్శి పల్లె ప్రకృతి వనములో మంచి మొక్కలకు బదులు తాగి వదిలేసిన బీరు సీసాలు, ఆయా రకాల మద్యం బాటిళ్లు. దుగ్గొండి గంటారావం మండలంలోని శివాజీనగర్ గ్రామ పంచాయతీకి చెందిన పల్లె ప్రకృతి వనం మందుబాబులకు అడ్డాగా మారింది. అయినప్పటికీ గ్రామ స్పెషల్ ఆఫీసర్కు గాని గ్రామ కార్యదర్శి రజనికి గాని ఏమాత్రం చలనం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పల్లె ప్రకృతి వనం, రాశి నక్షత్ర వనం పేరుతో ఉన్న ఈ శివాజీనగర్ పల్లె ప్రకృతి వనంలో మద్యం ప్రియులైన మందుబాబులు తాగి వదిలేసిన బీరు సీసాలు, ఆయా రకాల మద్యం సీసాలు, బిస్లరీ సీసాలు, ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ ఉండడం గురువారం గంటారావం కంటపడింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తుంటే ఈ గ్రామ కార్యదర్శి రజని మాత్రం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంకు అప్రతిష్ట పాలు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. ఈ ప్రకృతి వనంలో మంచి చేసే ఆయా రకాల మొక్కల కంటే ఎక్కడా చూసినా మనుషులకు శ్వాసకోశ వ్యాధులను తెచ్చిపెట్టే, అనారోగ్యం బారిన పడేసే వయ్యారి బామల చెట్లు, ఇతరత్ర పిచ్చి మొక్కల చెట్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనం చుట్టూ ఉన్న ఫినిషింగ్ తీగ తెగి కుప్పగా పడగా సిలుముతో జంగు పడుతున్నప్పటికీ పట్టించుకొని భద్రపరిచే వారే కరువయ్యారు. ఈ ప్రకృతి వనం గేటు ముందు నుండి ప్రకృతి వనం లోపలికి అడుగులు వేయాలంటే అంతే సంగతులు. ప్రకృతి వనం ముందు ఆవరణం నుండి ఏమాత్రం ఆదమర్చి అడుగులు వేశారో పగిలిన బీరి సీసాల గాజువక్కలు పాదాలకు గుచ్చి రక్తస్రావానికి గురిచేస్తుంటాయి. ఏదేమైనా మందుబాబులకు అడ్డాగా మారిన ఈ పల్లె ప్రకృతి వనం వైపు గ్రామ కార్యదర్శిని గాని స్పెషల్ ఆఫీసర్ గాని కన్నెత్తైనా చూడకపోవడంతోనే మందుబాబులకు అడ్డాగా మారిందని చెప్పవచ్చును. ఇదిలా ఉండగా మందుబాబులకు అడ్డాగా మారిన ఈ పల్లె ప్రకృతి వనంలో ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయేమోనన్న ఆలోచనలు సైతం పలువురిలో ఉత్పన్నమవుతున్నాయి. శివాజీనగర్ గ్రామ పల్లె ప్రకృతి వనం ముందున్న రహదారి గుండానే దుగ్గొండి మండలంలోని మండల ప్రజా పరిషత్కు విధి నిర్వహణలో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్, డిఎల్పిఓ, ఎంపీడీఓ, ఎంపీఓ అనునిత్యం వెళ్తుంటారు. మరి రహదారికి పక్కనే ఉన్న ఈ పల్లె ప్రకృతి వనం వైపు ఒక్కసారైనా కన్నెత్తైనా చూడకపోవడంతోనే మందుబాబులకు పల్లె ప్రకృతి వనం అడ్డాగా మారిందంటూ ప్రతి ఒక్కరూ ఈ రహదారి గుండా ముక్కున వెలేసుకుంటూ వెళ్తున్నారు.